అందరికీ శుభోదయం. స్కూల్కి వెళ్ళేటువంటి ప్రతి పిల్లవాడికి ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్కరికే ఇచ్చేవారు. అంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్కూల్కి వెళ్తుంటే ఒక్కళ్ళకి మాత్రమే కుటుంబానికి ఈ 15,000 రూపాయలు సంవత్సరానికి వచ్చేది. అయితే ఎన్నికల క్యాంపెయిన్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏమిటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తాము మేము అని చెప్పారు. సో ఆ ప్రకారం దానికి అనుగుణంగా నిన్న ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. విధి విధానాలు అంటారు కదా, ఈ విధి విధానాలు అనే సర్క్యులర్ వచ్చిన తర్వాత దీని మీద పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కామెంట్స్ పెట్టింది. సాక్షిలో వెంటనే పెద్ద కథనం రాశారు. ట్విట్టర్ హ్యాండిల్లో వరుసగా 3-4 ట్వీట్లు వేశారు దీని మీద. ఇష్యూ ఏమిటంటే ఈ సర్క్యులర్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తాము అనే విషయం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గతంలో తానిచ్చిన హామీ మీద వెనక్కి వెళ్ళాడు. వాళ్ళు ఏం రాశారో చదువుతాను. తల్లికి వందనం అంటూ ఎన్సీబీఎన్ పంగనామాలు. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చంద్రబాబు హామీ. కానీ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా వారితో సంబంధం లేకుండా ఒక తల్లికి 15,000 మాత్రమే ఇవ్వాలని తాజాగా జీవో జారీ. చంద్రబాబు తన బుద్ధి చూపించి మళ్ళీ మోసగించాడంటూ అక్క చెల్లెమ్మల ఆవేదన. ఈ విధంగా వరుసగా 2-3 పెట్టారండి, ఒకటి కాదు ట్వీట్లు. తర్వాత అంబటి రాంబాబు గారు వెంటనే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి ఆయన కూడా దీని గురించి మాట్లాడాడు. ఆయన కూడా 2-3 గతంలో రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేశాడు, ఇప్పుడు తల్లికి వందనం పేరుతో రాష్ట్రంలో ఉన్న తల్లులను మోసం చేస్తున్నాడు అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి. సో ఈ విధంగా పెద్ద ఎత్తున అటాక్ చేశారు. సో దీని మీద కొంతమంది వ్యాఖ్యాతలు కూడా మాట్లాడారు. సో ఈ సోకాల్డ్ జీవోలో ఏమనుందంటే తల్లికి వందనం స్క్రీన్ మీద చూడవచ్చు. తల్లికి వందనం ఏంటి అని చెప్పారు ముందు. తల్లికి వందనం ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ దట్ నో చైల్డ్ మిస్సెస్ అవుట్ ఆన్ ఎడ్యుకేషన్ డ్యూ టు పావర్టీ. ఏ పిల్లవాడు, ఏ బాలిక, ఏ బాలుడు కూడా పేదరికం కారణంగా చదువు లేకుండా ఉండటానికి వీల్లేదు. దిస్ ఇన్నోవేటివ్ స్కీమ్ సపోర్ట్స్ మదర్స్ ఇన్ సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్ రెగ్యులర్లీ, సిగ్నిఫికెంట్లీ రెడ్యూసింగ్ ద డ్రాప్ అవుట్ రేట్. సహజంగానే ఈ 15,000 రూపాయలు వస్తే ఫీజు కట్టగలిగితే స్కూల్కి ఒక్కళ్ళు కూడా డ్రాప్ అవుట్ ఉండరు. అందుకోసం ఉద్దేశించింది ఈ స్కీము అని చెప్పారు. ఆ నెక్స్ట్ పేరా ఈ కాంట్రవర్సీ అంతటికి మూల కారణం. ఏమిటి ఈ నెక్స్ట్ పేరా? ద గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఏ డైరెక్ట్ యాన్యువల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 15,000 టు మదర్స్ హూజ్ చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ ఫ్రమ్ క్లాస్ 1 టు క్లాస్ 12th, ensuring a 75% attendance, duly processing the required validations for identifying the eligible BPL families. సరే, కండిషన్స్ ఉంటాయి కొన్ని. 75% అటెండెన్స్ ఉండాలి, వాళ్ళు పేదరికంలో ఉండాలి, బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండాలి, బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీ అయి ఉండాలి. ఈ కండిషన్స్ అనుకోండి. ఇందులో కీలకమైనది ఏంటంటే యాన్యువల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 15,000 టు మదర్స్ హూజ్ చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ ఫ్రమ్ క్లాస్ 1 టు క్లాస్ 12th. ఇది దీనిని వైఎస్ఆర్సీపీ ఎట్లా ఇంటర్ప్రెట్ చేస్తోందంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 15,000 టు మదర్స్ అన్నారు కాబట్టి ఒక 15,000 రూపాయలు మాత్రమే ప్రతి కుటుంబానికి ఇస్తారు అనేది రాశారు పైనుంచి కింద వరకు కూడా. ఇందులో ఎక్కడ ఫ్యామిలీకి 15,000 మాత్రమే అనే మాట లేదు. నెంబర్ 1. అంతకంటే ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. యాక్చువల్గా ఇది జీవో కాదు, ఇది జీవో అని చెప్పి పదే మాట్లాడుతున్నారు. దిస్ ఈజ్ ఓన్లీ సర్క్యులర్. జీవో విల్ ఫాలో, తర్వాత వస్తుంది. ఇప్పుడు వచ్చింది ఓన్లీ విధి విధానాలు వివరించేటువంటి ఒక గవర్నమెంట్ సర్క్యులర్ ఇది. ఇందులో 15,000 టు మదర్స్ హూజ్ చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ అని ఉంది. తల్లులకి ఎవరి పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారో వారికి, ఆ తల్లులకి 15,000 రూపాయలు ఇస్తాము అన్నారు. ఇందులో ఒకటేంటంటే ప్రతి పిల్లవాడికి లేక ప్రతి చదువుకునేటువంటి అమ్మాయికి అనే మాట స్పష్టంగా లేదు అనేది వాస్తవం. అయితే అదే సమయంలో కుటుంబానికి లేక తల్లికి ఒకరికి 15,000 మాత్రమే అనే మాట కూడా లేదు. ఇందులో కొంత వేగ్గా ఉన్న మాట వాస్తవం. అయితే అదే సమయంలో 15,000 మాత్రమే ఇస్తారు కుటుంబానికి, ఎంతమంది పిల్లలున్నా అనే మాట కూడా ఎక్కడా లేదు. దీని మీద టీడీపీ వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి ట్విట్టర్లో వాళ్ళ హ్యాండిల్లో దీనికి రెస్పాండ్ అయ్యారు.
కాకపోతే ఇందులో పొలిటికల్ స్టఫ్ ఎక్కువ ఉందనుకోండి. ఈ మధ్యకాలంలో ఇట్లా తిట్టుకోవడం ఎక్కువైంది కదా. ఇలా ఫేక్ చేసే బదులు తాడేపల్లి కొంపలో నుంచి బయటకు వచ్చి ప్రజల కోసం పనిచేయచ్చు కదా అని చెప్పి గతంలో కూడా ఇట్లాంటి అబద్ధపు ఆరోపణలు చేశారు. పెన్షన్లు ఇవ్వడం లేదని ఏడ్చావు. మొదటి తారీఖు 7,000 పెన్షన్ ఇవ్వగానే సైలెంట్. అసలు చర్చలే జరపని క్యాబ్ జెమిని వెళ్ళిపోయిందని ఫేక్ చేసి దొరికిపోయావు. తెలంగాణకు తిరుపతిలో వాటా అని ఫేక్ చేశావు, దొరికిపోయావు. ఉచిత ఇసుక కాదన్నావు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు థూ అని ఊశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు అన్నావు. కేంద్ర మంత్రి గోప మీద కొట్టే సమాధానం ఇచ్చారు. ఈరోజు తల్లికి వందనం ఒక్కరే అంటున్నావు. రేపు ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తాం, అప్పుడు అక్క చెల్లెమ్మలే చీపురు తిరగేసి కొడతారు. సరే, మిగతా ఆ తిట్లన్నీ పక్కన పెడితే రేపు ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తాం అని స్పష్టంగా టీడీపీ తన అఫీషియల్ పార్టీ హ్యాండిల్ ద్వారా చెప్తోంది, ఇష్యూరెన్స్ ఇస్తోంది. కాబట్టి తల్లికి వందనం అనే స్కీము కింద తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు, ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక్కరికే ఇస్తారు అనే మాట నిజం కాదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి అంతవరకు ఒక ఇష్యూరెన్స్, ఒక క్లారిటీ ఇచ్చారు. కాకపోతే గవర్నమెంట్ ఆ సర్క్యులర్ ఇచ్చే ముందే కొంత క్లారిటీతో ఇచ్చి ఉంటే బాగుండేది. దీని మీద నేను గవర్నమెంట్లో ఉన్న పెద్దవాళ్ళని కూడా అడిగాను వివరణ. ఇంట్రెస్టింగ్లీ ఇప్పుడు ఈ సర్క్యులర్ ఇచ్చినటువంటి ఆ డిపార్ట్మెంట్ నారా లోకేష్ గారిది, హెచ్ఆర్డీ కిందకే వస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఆయన కిందనే ఉన్నది. సో ఆయన దీని గురించి ఇట్లా అస్పష్టంగా ఉంది, దీని మీద ప్రభుత్వ విధానాలు ఏమైనా మారినాయా అనేటువంటి నా ప్రశ్నకి ఆయన ఏమని రాశారంటే, ఇట్ ఈస్ నాట్ ఏ జీవో, ఇట్స్ ఏ సర్క్యులర్ టు యాక్సెస్ థింగ్స్ విత్ ఆధార్. ఇది ఏ విధంగా ఈ స్కీమ్ని పొందాలి అనే దానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి కాబట్టి ఆ విధి విధానాలు ఏమిటి అనేది వివరించారు. ఆధార్ కార్డు ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా 75% అటెండెన్స్ ఉండాలి మొదలైనవి. అంతకు మించి ఇందులో ఇతరత్ర ఏమీ వేగ్నెస్ లేదు, ఒక్కళ్ళకి మాత్రమే ఇస్తామనే మాట ఇందులో ఎక్కడా లేదు, అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అని చెప్పి ఆయన అన్నారు. బట్ స్టిల్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఆ మాత్రం అస్పష్టత కూడా చోటు ఇవ్వకుండా ఉంటే బాగుండేది. లేకపోతే అనవసరమైనటువంటి ఆందోళన కలుగుతుంది తల్లిదండ్రులకి. సరే, పొలిటికల్గా వైఎస్ఆర్సీపీ ఆ విధంగా క్రిటిసైజ్ చేయడానికి కూడా తప్పుపట్టలేము. ఎందుకంటే ప్రతిపక్షం పార్టీ ఎక్కడ లూప్ హోల్ దొరుకుతుందో ప్రభుత్వంలో దాన్ని భూతద్దం వేసి వెతికి చూపించాలి ప్రజలకి, తప్పులేదు అందులో. అయితే ప్రభుత్వం అసలు ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఆ రకమైన అస్పష్టత లేకుండా సర్క్యులర్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇప్పుడు జీవో ఇస్తారు అని చెప్తున్నారు కాబట్టి ఆ జీవోలోనైనా కూడా విస్పష్టంగా ఎంతమంది పిల్లలున్న ఒక కుటుంబంలో అందరికీ కూడా ఏడాదికి 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అని సూటిగా స్పష్టంగా రాస్తే మంచిది అధికారులు. ఇది చాలా పెద్ద స్కీము, ఇది చాలామంది మీద దీని ప్రభావం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన అమ్మ ఒడి అనే స్కీమ్ పెట్టాడు కదా, దీన్నే అమ్మ ఒడి అన్నాడు. 6,595 కోట్లు అంటే 6,600 కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఖర్చు పెడుతున్నారు. 82 లక్షల మంది స్టూడెంట్స్కి ఈ బెనిఫిట్ అందింది ఆ కాలంలో. ఇప్పుడు మరి ఈ సంఖ్య భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి ఇస్తామని చెప్తున్నారు కాబట్టి 82 లక్షలు ఎంత అవుతుందో తెలియదు నంబర్, మరి ఆ వివరాలు ఏమీ రాలేదు. అదేవిధంగా గతంలో మరి 6,600 కోట్ల రూపాయలు ఇస్తే ప్రభుత్వం ఇప్పుడు బహుశా దానికి రెట్టింపు దాకా అవ్వచ్చు ఈ స్కీమ్కి. కాబట్టి ఆ వివరాలు కూడా ఇస్తే సో ఈ స్థాయిలో వీళ్ళు ఇస్తున్నారు అని చెప్పి అనుకోవడానికి కూడా వీలుంటుంది.